హలో నమస్తే. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది ఫర్ లాస్ట్ 2 డేస్ నుంచి. ఇది ఒక స్టూడెంట్ ఎందుకు పడ్డాడు, అతనికి ఏ సమస్య వచ్చింది, ఏమన్నా రోగం వచ్చిందా, అంటే ఎన్ని రోజుల నుంచి జ్వరం వచ్చింది, లేదంటే సడన్గా అప్పుడే కొలాప్స్ అయ్యాడా అనే డీటెయిల్స్ నాకంత కరెక్ట్గా దొరకలేదు. కానీ ఒకటైతే నాకు అర్థమైంది, స్టూడెంట్ సడన్గా పడిపోయాడు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్సు అతన్ని తీసుకుని వెళ్ళే మార్గ మధ్యలో అతను నాకు ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ పెట్టండి అని అడిగాడు. కానీ అక్కడ అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. కాబట్టి మార్గ మధ్యలోనే అతను చనిపోయాడు. కేజీహెచ్కి వెళ్ళేసరికి బ్రాడ్ డెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు స్టూడెంట్స్ గొడవకి వేశారు. వీసీని రమ్మనండి, వీసీతో మాట్లాడాలని అంటున్నారు. వీసీని రిజైన్ చేయమనండి, వైస్ ఛాన్సలర్ దాని బాధ్యత వహించాలి. సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి గొడవ. అది సింపుల్ నట్షల్లో. ఇక్కడ గ్రాస్ నెగ్లిజెన్స్ అనేది ఒక ఇన్సిడెంట్. అక్కడ ఒక యూనివర్సిటీ విద్యార్థి చనిపోయాడు కాబట్టి, అక్కడ వేల మంది స్టూడెంట్స్ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి సమస్య అర్థమయ్యి టక్కన వాళ్ళు గొడవకు లేసారు. ఇట్లా గొడవకు లేవకుండా ఎంతమంది చనిపోయి ఉంటారు. నెగ్లిజెన్స్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ అంబులెన్సెస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ పెట్టినప్పుడు, అది 108 అవి ఇంట్రడ్యూస్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు అది అంబులెన్స్ చేసి పెట్టినప్పుడు ఆయన కుయ్యి 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 అని మీరు 108 కొట్టగానే వచ్చేసేది అని చెప్పేసి ఆయన మాట్లాడేవాడు. దట్ బికేమ్ వెరీ ఫేమస్ దట్ టైం. ఓకే, అంటే ఆ టైంలో అంబులెన్స్ అనే దానికి ఒక హైప్ వచ్చింది. హైప్ వచ్చి ఆ రోజు నుంచి ఏ గవర్నమెంట్ కూడా ఆ స్కీమ్ని తీసేయలేకపోయారు. ఒకవేళ మనసులో ఉన్నా తీసేయాలి, దీన్ని మనం నడపలేము అని ఒకవేళ మనసులో ఉన్నా, ఆ అంబులెన్స్కి వచ్చిన మంచి పేరు చెడ్డ పేరుగా మారుతుందేమోనని ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదు దాన్ని తీసేయటం, అంబులెన్స్ని తీసేయటం. ఓకే, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అంబులెన్స్ తీసేయలేక స్లోగా ఏంటంటే కొంచెం లాగ్జిటీ అనేది వస్తుంది. దాంట్లో ఎక్విప్మెంట్ సరిగ్గా పెట్టకపోవటం. సరే ఏదో నడపండి, 108 ఉండాలి కదా ప్రజల కోసం అని చెప్పేసి ఏదో నార్మల్గా కొన్ని ఇట్లాగా అంబులెన్సులు నడుపుతున్నారేమోనని అనుమానం. గవర్నమెంట్ అసలు అంబులెన్సులు మొత్తం కూడా చెక్ చేయాలి, ఎన్నిటికీ ఆక్సిజన్లు ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నాయా లేవా, మినిమం ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, ప్రతి అంబులెన్స్కి రెడీగా ఒక నర్సో లేదంటే ఒక అసిస్టెంట్ అలా ఉన్నారా లేదా, వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా క్రాస్ రూట్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే చాలా అంబులెన్సెస్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. సరే ఎనివే, ఇప్పుడు అక్కడ యూనివర్సిటీలోకి వచ్చిన అంబులెన్స్ బహుశా అది యూనివర్సిటీ అంబులెన్స్ అయ్యి ఉండవచ్చు, 108 కాకపోయి ఉండవచ్చు. బట్ యూనివర్సిటీలో కూడా అంబులెన్స్ పెడతారు రెడీగా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వస్తాయని. ఒకవేళ యూనివర్సిటీ అంబులెన్సే అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ, పేపర్లు ఎక్కడ రాలా అంబులెన్స్ అని రాశారు అంత. అది యూనివర్సిటీ అంబులెన్సా లేదా 108 హాస్పిటల్కి సంబంధించిన కేజీహెచ్కి సంబంధించిన అంబులెన్సో తెలియదు. ఇప్పుడు ఏదైనా సరే, బట్ ద అంబులెన్స్ మెయింటెనెన్స్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ది అంబులెన్స్ దట్ బిలాంగ్ టు యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీలో ఉన్న అంబులెన్స్ని కూడా మనం సరిగా మెయింటెనెన్స్ చేయలేని పొజిషన్లో యూనివర్సిటీ ఉందా? ఇది ఒక అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టలేని పొజిషన్లో ఉందా యూనివర్సిటీ? సో సర్ప్రైజింగ్ అనిపించింది అది. బహుశా అతనికి మీరు ఆక్సిజన్ ఇస్తే బతికి ఉండేవాడేమో. అది ఏంది ఇమాజినేషన్. ఒకవేళ ఆక్సిజన్ ఇచ్చినా చనిపోయి ఉండేవాడు, బతికి ఉండేవాడు. ఏం జరిగేది మనకు తెలియదు. చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ లేదు కాబట్టి చనిపోయాడు అని చెప్పేసి మీ మీద వేస్తారు. 100% పిల్లల యొక్క గొడవల అర్థం ఉంది, పిల్లలు చేసేటువంటి గొడవల అర్థం ఉంది, పిల్లలు చేసేటువంటి ఆందోళనల అర్థం ఉంది, వాళ్ళ ఆరోపణలో భయంలో అర్థం ఉంది. ది యూనివర్సిటీ ఫెయిల్ టు కీప్ just a cylinder of oxygen in the ambulance, and then the result is the death of a student. The result may be illness or sickness, maybe అతనికి ఇంటర్నల్ ప్రాబ్లం ఉందేమో, బట్ అదంతా కనబడదు. కనిపించేది ఏంది, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు కాబట్టి చనిపోయాడు. సో బ్రాడ్ డెత్ కంటికి కనిపిస్తున్నటువంటి ఇన్సిడెంట్. ఇప్పుడైనా సరే ఈ యొక్క కరప్షన్ మొత్తం ఎత్తేసి,
కరప్షన్ లేపేసి, కరప్షన్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఇప్పుడు కరప్షన్ అంటే ఆధారాలు చూపించమంటారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి చోట కరప్షన్ లేనటువంటి ఆఫీసులు, కరప్షన్ లేనటువంటి ఇవన్నీ కూడా దేశంలో చాలా చోట్ల ఉంటాయి. ఇట్స్ మేకింగ్ ఏ జనరల్ స్టేట్మెంట్. ప్రాబబిలిటీ ఒకవేళ కరప్షన్ వల్ల, లేదంటే బాధ్యతారాహిత్యం వల్ల, ఏదైనా సరే యు ఆర్ అనేబుల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ఏ స్టూడెంట్. అతను ఒకవేళ బతికుంటే మరి అతను బీఎడ్ స్టూడెంట్, కాలేజీ ప్రిన్సిపల్ అయి ఉండేవాడేమో, అతని వల్ల ఎంతమంది విద్యార్థులు తయారు చేసేవాడేమో. ఒక జమ్మును కోల్పోయాము ఆక్సిజన్ సిలిండర్ లేక. ఇప్పుడు ఆ చనిపోయిన బీఈడీ విద్యార్థి తను ఒక స్కూల్ టీచర్ అయ్యి, లేదు ప్రిన్సిపాల్గా వెళ్ళి, లేదంటే అతను ప్రైవేట్గా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టైనా అతను బతికిన 20-30 సంవత్సరాల్లో కొన్ని వేల మంది విద్యార్థులకి జీవితాన్ని ఇచ్చేవాడు అతను. ఒక ఆక్సిజన్ సిలిండర్ మీరు పెట్టలేకపోవడం వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల ఒక విద్యార్థిని మనం కోల్పోయాము. దీనికి 100% ప్రభుత్వాలు, యూనివర్సిటీ అధికారులు బాధ్యత వహించాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. అఫ్కోర్స్ నారా లోకేష్ గారు ఎక్నాలెడ్జ్ చేశారు, మిస్టేక్ జరిగింది, మేము రెక్టిఫై చేస్తామని అన్నారు. బట్ ఇప్పుడు నారా లోకేష్ గారు క్లాసులు మీరు బంక్ కొడితే మేము యాక్షన్ తీసుకుంటామని ఈ టైంలో అనకూడదు. లోకేష్ గారు ఈ టైంలో వాళ్ళ కోపంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు క్లాసులు వినే పొజిషన్లో ఉన్నారా? గొడవ చేసే విద్యార్థులకి మీరు క్లాసులకి వెళ్ళాలి, లేదంటే మేము యాక్షన్ తీసుకున్నా బెదిరించకూడదు మన విద్యార్థులను. ఎందుకంటే అక్కడ విద్యార్థులు కోపంలో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బాధలో ఉంటారు, కోపంలో ఉంటారు. ఇప్పుడు మిగతా డిమాండ్లు కూడా పెడతారు. ఇప్పుడు అక్కడ ప్రాబ్లము అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోవటం. ఇప్పుడు దానివల్ల ఒక విద్యార్థి చనిపడి దీన్ని కాంటెక్స్ట్గా తీసుకొని ఇంకా హాస్టల్ గురించి మాట్లాడతారు, హాస్టల్లో ఫెసిలిటీస్ గురించి మాట్లాడతారు, రూములు బాగాలేవంటారు, ఫ్యాన్లు బాగాలేవంటారు, అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటారు, ఇంకన్నీ బయటకు తీసేస్తారు. ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత దే టాక్ మెనీ థింగ్స్. బికాజ్ వన్స్ స్టూడెంట్ ఈజ్ అవుట్, ద జెన్ జెడ్, దీస్ ఆర్ ఆల్ ద జనరేషన్ జెడ్. ది జెన్ జెడ్ ఒకసారి వన్స్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఆన్ ద రోడ్స్, దెన్ దే బ్రింగ్ అవుట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గతంలో జూలై 2025లో కూడా అక్కడ అదే యూనివర్సిటీలో సబ్స్టాండర్డ్ హాస్టల్ ఫుడ్ అండ్ క్యాంపస్ సేఫ్టీ దాని మీద 200 మంది విద్యార్థులు ర్యాలీ చేశారు జూలై 2025లోనే. ఇది సెప్టెంబర్, అంటే జస్ట్ 2-3 నెలల క్రితం 200 మంది విద్యార్థులు అదే యూనివర్సిటీలో దట్ ధర్నా రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు. అక్కడ వాళ్ళు ఏం డిమాండ్ చేశారు? అక్కడ కూడా నారా లోకేష్ గారిని వేకెంట్ టీచింగ్ పోస్టులు ఏదో ఫిల్ చేయమని. బట్ ఏదైనా అది మెయిన్ ప్రాబ్లం ఏంటప్పుడు ఫుడ్ ఇంప్రూవ్మెంట్, ఫీజు రిడక్షన్ ఫర్ ఫుడ్. అంటే ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు కానీ చెత్త ఫుడ్ పెడుతున్నారు అని చెప్పి గొడవ చేశారు వాళ్ళు యూనివర్సిటీలో. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తారు. ఒక చిన్న పొరపాటు అనేది ఇప్పుడు ఇవన్నిటిని బయటికి తెస్తారు. ఫిబ్రవరి 2025లో అదే యూనివర్సిటీలో సెక్యూరిటీ బ్రీచ్ అయ్యి ఒక పిల్లోడు గర్ల్స్ హాస్టల్లోకి గోడ దూకి జంప్ చేసి వెళ్ళాడు. అది ఇష్యూ అయింది కదా. ఇప్పుడు ఒకడా లేకపోతే 2-3 వెళ్ళారా? మొత్తానికి అబ్బాయిలు, బాయ్స్, అలా స్టూడెంట్సా, బయట వాళ్ళ ఎవరో కూడా తెలియదు. అనంతపూర్ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లోకి దూరాడు ఒక అతను. అనంతపూర్ యూనివర్సిటీలో, అది ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఇది అనంతపురం యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లోకి వెళ్ళారని చెప్పేసి గొడవ అయింది. స్టూడెంట్స్ రోడ్లు ఎక్కారు, గొడవ చేశారు, సెక్యూరిటీ ఫాస్ట్ ఫుడ్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే అన్ని యూనివర్సిటీలు తగులుకుంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర యూనివర్సిటీ తగిలిద్ది, ఆంధ్ర యూనివర్సిటీ తగిలిద్ది, నాగార్జున యూనివర్సిటీ తగిలిద్ది, ద్రవిడియన్ యూనివర్సిటీ, ఇక అన్ని యూనివర్సిటీలో కనెక్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జెడ్ సంబంధించినటువంటి ఆ గ్రూపులు మొత్తం వాట్సాప్లో తగులుకున్నారంటే వాళ్ళందరూ రోడ్లు ఎక్కుతారు. ఓకే, సో జాగ్రత్తగా ప్రభుత్వాలు హ్యాండిల్ చేయాలని, స్టూడెంట్స్ని బెదిరించకుండా వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళ యొక్క డిమాండ్స్ మొత్తాన్ని మీట్ అయ్యి ఇంకొకసారి అంబులెన్స్లు మొత్తం చెక్ చేసి ఫుడ్ మెయింటెనెన్స్ మీరు ఎక్కువగా పెంచాలని ఇంకొకసారి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ డిమాండ్ ఏంటి అనేది
నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నేను చదివి అంటే ఒక న్యూస్ ముందు పెట్టుకొని చదువుతున్నా, ఆ న్యూస్లో నాకు అది కనపడలేదు. వాళ్ళ డిమాండ్ ఏంటి, ప్రైమరీ డిమాండ్ ఏంటి అని నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ దేర్ డిమాండింగ్, దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ దేర్ డిమాండ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.